జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా 34 చర్చీలకు 2 లక్షల చొప్పున క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన 68 లక్షల రూపాయల వర్క్ ఆర్డర్లను చర్చి పాస్టర్లకు పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో చర్చీలకు సంబంధించి జీవో జారీ చేసి పనులు చేయకుండా పెండింగ్లో పెట్టింది అన్నారు. అధికారులతో మాట్లాడి వాటిని వెనక్కి తీసుకొచ్చి ఆ నిధులను చర్చి పాస్టర్లకు పంపిణీ చేశామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసే విధంగా దేవుడి ఆశీస్సులు సీఎం రేవంత్ రెడ్డిపై ఉండాలని ఎమ్మెల్యే అడ్లూరి తెలిపారు. గతంలో ఉన్నటువంటి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా క్రిస్టియన్ మైనార్టీ ద్వారా పోయిన నిధుల్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి ఈరోజు ఏ గ్రామం నుంచి ఆ గ్రామం సంబంధించి చర్చ ఏదైతున్నదో డబ్బులు ల్యాబ్స్ అయి తిరిగి గవర్నమెంట్ పోయిన డబ్బులు తిరిగి తెప్పించి ఆ చర్చికి సంబంధించిన వాళ్ళు ఏదైతే ప్రభుత్వ పరంగా వచ్చిన జీవో ప్రకారం ఆ చర్చి బాధ్యులు ఎవరో వాళ్ళు పిలిచి ఆ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. దానికి ఎంపీడీఓ ద్వారా తీర్మానం చేసుకొని ఆ ఏదైతే మన పిఆర్ ఉంటాడు వారి ద్వారా ఆ వర్క్ రికార్డ్ చేసుకుని ఆ యొక్క అమౌంట్ తీసుకునే విధంగా ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయనే విషయాన్ని అధికారులందరి గురించి తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వం లోపల అన్ని వర్గాలను న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా క్రిస్టియన్కి సంబంధించినటువంటి మా చర్చి నడిపే అధికారులంతా కూడా గ్రామీణ ప్రాంత ప్రజలకు దైవ బోధన చేసుకుంటూ అందరూ కూడా చల్లగా ఉండాలి, అన్ని వర్గాలు చల్లగా ఉండాలని చెప్పి ప్రే చేసుకునేటువంటి అందరూ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండే విధంగా సుమారు 32 మంది అధికారులకు 96 లక్షల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 96 లక్షల రూపాయలు ఈరోజు ఎంపీడీఓకు సంబంధించిన వాళ్ళకి శాంక్షన్ ఇచ్చే విధంగా నా ఉత్తరం ద్వారా వారికి కాపీలు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఎవరైతే అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నారో వారు వచ్చి కూడా పేరు ఎవరైతే రాని వాళ్ళకి ఉన్న వాళ్ళు కూడా ఆ రాని వాళ్ళ చర్చెస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మిగిలిపోయిన చర్చ అధికారులకు డబ్బులు రానట్టయితే ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ నుంచి కూడా వారి ప్రతిపాదనలు పంపించి అవి కూడా శాంక్షన్ వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మా అధికారులందరూ కూడా మనవి చేసుకుంటూ ఒకసారి లక్ష్మణ్ కుమార్ గారు ఎప్పుడు కూడా ఇక్కడ ధర్మపురి ప్రజలందరికీ కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఏదైతే దీవెనార్తి ఇచ్చిందో మీ లక్ష్మణ్ కుమార్ గారు మీ దీవెనార్తి మీ ఆశీర్వాదం నాపై ఉండాలి. ఈ ధర్మపురి ప్రజలకు ఇచ్చిన మాట కూడా ఆ దేవుడు మీ ద్వారా మీ ఆశీర్వాదం ద్వారా నాకు శక్తినిచ్చే విధంగా ఆ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలకు గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా ఏదైతే 6 గ్యారెంటీ పథకాలు కానీ పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు కానీ కొత్త రేషన్ కార్డు కానీ కొత్త పెన్షన్లు కానీ ఆ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారికి ఆ దేవుడు ఆర్థికంగా బలాన్ని ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి బలాన్ని ఇవ్వాలని చెప్పి మరొకసారి అధికారులు కోరుకుంటూ దయచేసి మా అధికారులు అందరికీ మనవి చేసుకుంటున్నాం. గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి మీరందరూ కూడా గత ఎన్నో